రుణమాఫీపై హరీష్ రావు రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు ఇద్దరు నేతలు కూడా. రుణమాఫీపై హరీష్ సవాళ్లు 15 ఆగస్టు రోజున గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మరి 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేశాం, హరీష్ రావు రాజీనామా చేయాలి అంటున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఈ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. మీరు దగా చేస్తే రాజీనామా ఎవరు చేయాలి, ఏటిలో దూకి ఎవరు చావాలి అంటున్నారు హరీష్. అబద్ధం కూడా సిగ్గుపడి మూసిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేలా సీఎం తీరు ఉందంటున్నారు హరీష్. రేవంత్ది సీఎం స్థాయి కాదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు అంటున్నారు హరీష్ రావు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి కూడా మాట మీద నిలబడకుండా నిస్సిగ్గుగా అవాకులు పేలుతున్నారంటున్నారు. రేవంత్ రెడ్డి రైతు ద్రోహానికే కాదు దైవ ద్రోహానికి కూడా పాల్పడ్డారు అంటున్నారు హరీష్ రావు. రేవంత్ తప్పుడు ఓట్లకు ప్రజలను శిక్షించొద్దు అని ఆ దేవుళ్లందరికీ వెళ్లి ప్రార్థిస్తా అంటున్నారు హరీష్ రావు. రేవంత్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చేందుకు ఇవాళ మీడియా ముందు కూడా రాబోతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతు రుణమాఫీపై 4-5 నెలలుగా సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. మాటలతో మొదలైన సవాళ్ల పర్వం ప్రమాణాలు ఒట్ల వరకు వెళ్ళింది. ఇక ఏప్రిల్లో మొదలైన ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.